హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మే 19, 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏది చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దాంట్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల ముందే ఈ హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి ముందే పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్ట్రామీ స్టార్ట్. అంటే స్ట్రామీ స్టార్ట్ అంటే ఏంటి అంటే ఒక భయంకరమైనటువంటి లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క స్ట్రామీ అంటే భయంకరమైన, ఇబ్బందికరమైన లేకపోతే వివాదాస్పదమైన అని చెప్పొచ్చు అనమాట. సో వివాదాస్పదమైనటువంటి ఒక మొదలు అని చెప్పొచ్చు. అంటే లేకపోతే భయంకరమైనటువంటి ఒక మొదలు అని చెప్పొచ్చు. యాక్యురేట్ ఫోర్కాస్ట్స్ అండ్ రీసైలెన్స్ బిల్డింగ్ హెల్డ్ ద కీ టు హ్యాండ్లింగ్ సివియర్ సైక్లోన్స్. అంటే ఇప్పుడు మనకు యాక్యురేట్ అంటే సరైనటువంటి, అంటే యాక్యురసీ అనేది బాగా ఉండాలి. సరే, ఖచ్చితత్వం అంటాం. యాక్యురేట్ అంటే ఖచ్చితత్వమైనటువంటి ఈ యొక్క ఫోర్కాస్ట్ అనమాట, ముందే అంచనా వేసే స్వభావం కావచ్చు. తర్వాత ఈ యొక్క రీసైలెన్స్ అనమాట, అంటే ఫ్లెక్సిబిలిటీ, అంటే అవకాశానికి తగ్గట్టు, పరిస్థితులు తగ్గట్టుగా మారిపోయే స్వభావం ఏదైతే ఉందో అవి రెండు ప్రధానమైనటువంటి అంశాలన్నమాట. దీనికి సంబంధించి సివియర్ సైక్లోన్స్ ఏవైనా వస్తే వాటిని మనం హ్యాండిల్ చేయడానికి ఇవి ప్రధానమైనటువంటి అంశాలు అని చెప్తున్నాను అనమాట. Millions of people worried by the onslaught of the coronavirus have had to contend with a furious tropical cyclone that has left a trail of death and destruction before making landfall in Gujarat. అంటే ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్, చాలామంది ప్రజలందరూ కూడా బాగా విసిగిపోయారనమాట. వ్యారీడ్ అంటే ఏంటంటే అలసిపోయారనమాట. దేని కారణంగా ఆకస్మిక దాడి, ఆన్స్లాట్ అంటే ఏంటంటే ఒక్కసారిగా భీకరమైనటువంటి లేదా ఆకస్మికమైన దాడి. దీనివల్ల కరోనా వైరస్ అనేది మన మీద దాడి చేయటం కారణంగా అందరూ కూడా అలసిపోయారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో ఏంటి అంటే ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క ఫిరియస్ అంటే ఏంటంటే భయంకరమైనటువంటి ఈ యొక్క ట్రోపికల్ సైక్లోన్ ఆవేశము లేదా భయంకరమైనటువంటి ట్రోపికల్ సైక్లోన్ అనేది చాలా వరకు ఏంటంటే మరణాలని, తర్వాత డిస్ట్రక్షన్ అంటే ఏంటి, ఒక ఏదైతే వినాశనాన్ని కలిగించి, అంటే గుజరాత్లో ల్యాండ్ ఫాల్ జరగక ముందుకే ఇక్కడ భయంకరమైనటువంటి వినాశనాన్ని కలిగించింది అనమాట. సైక్లోన్ టోకెట్టి స్వెల్డ్ ఇంటూ an extremely severe cyclonic storm, dumping enormous volume of water all along the west coast and caused loss of life in Kerala, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అండ్ గుజరాత్ బిఫోర్ వీకెనింగ్ ఓవర్లాండ్. అంటే ఇప్పుడు ఈ యొక్క సైక్లోన్ పేరు ఏంటంటే టోకిటీ అనే పేరు అనమాట. ఇది అంటే స్వెల్డ్ అంటే ఏంటంటే బాగా లావ్ అవటం అనమాట. ఈ యొక్క చాలా వరకు ఏంటంటే ఈ సివియర్ స్టార్మ్ అనేది, సైక్లోనిక్ స్టాప్ అనేది చాలా వరకు ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వాన నీటిని ఈ యొక్క వెస్ట్ కోస్ట్ అంటే ఏంది, మన భారతదేశంలో మనకు వెస్ట్ కోస్ట్ వచ్చేసి ఈ సైడ్నే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి కర్ణాటక, గోవా, తర్వాత మహారాష్ట్ర, ఇవన్నీ గుజరాత్ రాష్ట్రాలు ఉంటాయి అన్నమాట. ఈ ప్రాంతాల్లో ఎక్కువ వాటర్ని నింపేసి, అంటే పూర్తిగా ఇక్కడంతా బలహీనపరిచి నాశనం చేసిందన్నమాట ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా. 2000 who had to be evacuated to safe locations. This year's pre-monsoon season presented a double jeopardy, caught as they were between a fast spreading virus variant and an unrelenting storm. సో దీనికి ఏమైంది, ఈ యొక్క సైక్లోన్ రాకముందు వేల సంఖ్యలో ప్రజలను ఏంటంటే ఆ ప్రదేశాలలో ఖాళీ చేశారనమాట. సో ఖాళీ చేసిన తర్వాత ఈ యొక్క ప్రీ మాన్సూన్ అనమాట, అంటే ఇది ఏంటి, రెండు రకాలైన డబుల్ జియోపడి అంటే నష్టము, ప్రమాదం, హాని, ఈ యొక్క రెండు రకాల ప్రమాదాలు కలిగించింది. ఆల్రెడీ వీళ్ళు కరోనా వైరస్తో బాధపడుతున్నారు. తర్వాత ఈ యొక్క వైరస్తో పాటు ఈ యొక్క అన్రిలెంటింగ్ స్టామ్ అనమాట, అంటే ఏదైతే ఉందో క్రూరమైనటువంటి ఈ యొక్క ఏదైతే తుఫాన్ వల్ల కూడా ఇబ్బంది పడ్డారనమాట. మెనీ కోస్టల్ రెసిడెంట్స్ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఏ సెన్స్ ఆఫ్ డిజావు హ్యావింగ్ గాన్ త్రూ ఏ సిమిలర్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ when the severe cyclone storm నిజంగా barreled landwards from the Arabian Sea, pounding Alibag in Maharashtra as it came ashore. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మనకు మెనీ కోస్టల్ రెసిడెంట్స్ అనేవాళ్ళు సేమ్ ఇలాంటి పరిస్థితి. డిజావు అంటే ఏంటంటే గడిచిన సంవత్సరంలో ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా వచ్చినప్పుడు ఈ డిజావు అనే వాడిని వాడతారనమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అనమాట. అప్పుడు ఏంటంటే సైక్లోన్ నిసర్గ అనేది ఒక్కసారిగా ఆ ఏరియాలో అరేబియన్ సీ మొత్తంలో ఆ ప్రాంతం నుంచి ఇక్కడ వర్షపాతానికి కారణమైందనమాట. సో ఆ యొక్క ఎక్కడ తీరాన్ని దాటింది, ఈ యొక్క సైక్లోన్ ఎక్కడ దాటింది అంటే మహారాష్ట్రలోని అలీబాగ్ అనే ప్రాంతంలో ఈ యొక్క యశోర్ అనమాట తీరాన్ని దాటిందనమాట. ద సైక్లోన్స్ ఇన్ బోత్ ఇయర్స్ స్ప్రెడ్ డెన్స్లీ పాపులేటెడ్ ముంబై. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, ఈ రెండు సైక్లోన్లు కూడా
కూడా ఎక్కువగా ఏంటంటే ముంబైలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలోనే ఈ యొక్క స్ప్రెడ్ అయ్యి ఉన్నాయన్నమాట ఈ రెండు సైక్లోన్లు. ద ట్విన్ క్రైసిస్ హ్యావ్ హౌఎవర్ స్ట్రెయిన్డ్ ద కెపాసిటీస్ ఆఫ్ మల్టిపుల్ స్టేట్స్ ఎస్పెషల్లీ ద కోస్టల్ వన్స్ ఆల్దో ద ఇంపాక్ట్ ఆఫ్ ద స్టార్మ్ వాజ్ కన్సిడరబ్లీ మిటిగేటెడ్ బై డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క క్రైసిస్ అంటే సంక్షోభం, CRISIS అంటే క్రైసిస్ అంటే సంక్షోభం, CRISES అంటేనేమో సంక్షోభాలు అని. అంటే ఇది మనకు ఏంటి ప్లూరల్ వర్డ్ వచ్చినప్పుడు ఈ క్రైసిస్ వాడతాం అనమాట. ఈ ట్విన్ క్రైసిస్ ఈ రెండు సంక్షోభాలు ఏం చేసినాయి అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క మల్టిపుల్ స్టేట్స్ అంటే ఈ యొక్క తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కెపాసిటీస్ మీద బాగా దెబ్బతినే విధంగా ఒత్తిడి కలిగించే విధంగా చేసినమాట. ఎక్కువ అక్కడ ముఖ్యంగా కోస్టల్ వన్స్ అనమాట. సో దాంతోపాటు ఇక్కడ ఏంటి అంత ప్రభావం కలిగినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేవి ఈ తీవ్రతను అంటే ఈ యొక్క తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం, మిటిగేట్ అంటే ఏంటంటే తీవ్రతను తగ్గించడంలో కొంతవరకు ఈ ఫోర్సెస్ అనేవి బాగా ఉపయోగపడ్డాయి అనమాట. వన్స్ అగైన్ ద వాల్యూ ఆఫ్ క్రియేటింగ్ ఏ ట్రైన్డ్ cadre supported by the defense forces in rescue and relief work is seen. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏంటి అంటే మన యొక్క ఎవరైతే ట్రైన్డ్ క్యాడరీ అంటే ఏంటి ఎవరైతే అంటే బాగా వాళ్ళని తర్ఫీదు చేసినటువంటి కొంతమంది వ్యక్తుల్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ యొక్క విలువ తెలిసింది. ఎవరితో పాటు డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా రెస్క్యూ అనమాట. అంటే వాళ్ళు ఏంటి సంరక్షించడం, కాపాడడానికి సంబంధించి రిలీఫ్ వర్క్లో వాళ్ళు చాలా వరకు వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించడం వల్ల ఈ యొక్క తుఫాను యొక్క తీవ్రత వల్ల ఎక్కువ నష్టం కలగలేదన్నమాట. ది హెరాల్డింగ్ ఆఫ్ ద 2021 monsoon season by a cyclone comes as another reminder that the subcontinent is at the confluence of more frequent extreme weather events originated in the Bay of Bengal and the Arabian Sea ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి ఇలాంటి తుఫాన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హెరాల్డ్ అనమాట సైగ చేస్తున్నాయి అనమాట. ఏం చెప్తున్నాయంటే ఇలాంటి తుఫాన్ కారణంగా ఈ యొక్క ఉపఖండం అనేది ఎక్కువగా ఈ యొక్క ఫ్రీక్వెంట్గా ఇలాంటి తుఫాన్లకు కావచ్చు లేకపోతే విపత్తులకు కారణమయ్యే ఒక ప్రధానమైనటువంటి ప్రదేశంగాను ఎక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే తుఫాను కావచ్చు, అరేబియా సముద్రం నుంచి వచ్చే తుఫాన్లకి ఇది ఒక కేంద్ర బిందువుగా ఆ యొక్క వచ్చే మార్పు వాతావరణ కారణంగా వచ్చే మార్పుల వల్ల ఈ ప్రాంతంలో ఎప్పుడు తుఫాను వస్తుందని ఒక పర్మనెంట్గా గుర్తింపు పడే విధంగా ఈ పరిస్థితులు అనేవి చూపిస్తున్నాయి అనమాట. హౌ వెల్ ఇండియా ఈజ్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ సైక్లోన్స్ డిపెండ్స్ ఆన్ డెవలపింగ్ గ్రేటర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్ అండ్ క్రాఫ్టింగ్ పాలసీస్ టు ఇంక్రీజ్ రిజలెన్స్ అమాంగ్ కమ్యూనిటీస్. అంటే ఇప్పుడు మనకు భారతదేశం అనేది దీనికి ఎలా సన్నద్ధం అవుతుంది, ఈ సైక్లోన్స్ని హ్యాండిల్ చేయడం కావచ్చు, దీనికి మీద ఆధారపడటం కావచ్చు, తర్వాత దీంట్లో నైపుణ్యం పొందడం కావచ్చు, లేకపోతే వీటి ముందే అంచనా వేయటం కావచ్చు, ఈ డిజాస్టర్ యొక్క ప్రభావాన్ని మిటిగేషన్ అంటే తీవ్రతను తగ్గించడం కావచ్చు, తర్వాత ఈ యొక్క ఏవైతే ఉన్నాయో నైపుణ్యంతో కూడినటువంటి కొన్ని పాలసీస్ అనమాట వీటిని తప్పించుకోవడానికి సంబంధించి, తర్వాత ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ రీసైలెన్స్ అంటే ఏంటంటే లాఘవత్వంతో ఈ యొక్క పనిని ఎలా తప్పించుకోవాలనే దానికి సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో మన భారతదేశం అనేది ఎలా ప్రిపేర్డ్గా ఉంటుందనేది ఈ యొక్క దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ ద ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD లాంచ్డ్ an impact based cyclone warning system from the October-December season designed to reduce economic losses by focusing on districts and specific locations and incorporating such factors as population, infrastructure, land use and settlements. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD అనేది లాస్ట్ ఇయర్ అనేది ఈ యొక్క ఇంపాక్ట్ బేస్డ్ సైక్లోన్ వార్నింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది అనమాట అక్టోబర్-డిసెంబర్ సీజన్లో. దీని ప్రకారం ఏంటంటే ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు ఎకనామిక్ లాస్ కాకుండా దాంతోపాటు ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ పాపులేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టపోకుండా ఆ సెటిల్మెంట్స్కి ఉపయోగపడే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోే విధంగా ముందే ఈ యొక్క IMD అనేది అంచనా వేసిందనమాట. ద IMD ఆల్సో క్లైమ్డ్ దట్ ఇట్స్ accuracy of forecast for instance in plotting landfall location is now better. సో ఇప్పుడు ఈ IMD ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యాక్యురసీ అనమాట సామర్థ్యాన్ని తర్వాత ఖచ్చితత్వాన్ని పెంచుకుందనమాట. ముందే అంచనా వేయటంలో ఎలాంటి ఇన్స్టాన్స్లో ల్యాండ్ ఫాల్ అనేది జరగచ్చు, లేకపోతే ఏ లొకేషన్స్లో అలాంటి ప్రమాదం ఉంది అనేది ఇంతకుముందు కన్నా బెటర్గా తయారైందనమాట. టుగెదర్ విత్ గ్రౌండ్ మ్యాపింగ్ ఆఫ్ వల్నరబిలిటీస్ దిస్ ఈజ్ ఏ ప్రామిసింగ్ అప్రోచ్ టు అవాయిడ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు ఏంటి మనకు ఈ యొక్క వల్నరబిలిటీస్ అంటే ప్రమాదకరమైనటువంటి హానికరమైనటువంటి పరిస్థితులు అనేవి
చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనం ఈ యొక్క ఐఎండీ కావచ్చు, లేకపోతే మన భారతదేశం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా మనకు ఒక ప్రతిజ్ఞ చేసే విధంగా, మనకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఉన్నాయన్నమాట. దేనికి ఎక్కువగా ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి, దాంతోపాటు ఈ యొక్క ప్రాపర్టీ కలిగే నష్టం ఏదైతే ఉందో వాటిని తగ్గించడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఐఎండీ కావచ్చు మన భారతదేశంలో చర్యలు తీసుకుంటుందన్నమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిసైజ్ ఎర్లీ వార్నింగ్స్ cannot be overemphasized, considering that the Arabian Sea has emerged as a major source of severe cyclones and their intensity is aggravated by long-term rise in sea surface temperature linked to population over South Asia and its neighborhood. అంటే ఇప్పుడు మనం ఎలా చూసుకుంటే మనం ఈ యొక్క ముందే అంచనా వేయటం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ప్రిసైజ్ అంటే ఏంటంటే స్పష్టమైనటువంటి ముందే వార్నింగ్ ఇవ్వటం అనేది మనం అతిశయోక్తిగా ఎప్పుడు తీసుకోకూడదు అనమాట. ఎందుకని ఈ అరేబియా సీ అనేది చాలా వరకు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సైక్లోన్లకి ప్రధానమైనటువంటి కేంద్ర బిందువు అనమాట. సో దీనికి ఇంటెన్సిటీ అనేది, దీని ప్రభావం అనేది ఇంకా పెరిగిపోయింది అనమాట, లాంగ్ టర్మ్ రైజ్ అయింది. ఎందుకని ఈ సముద్రం యొక్క ఉపరితలం అనేది ఈ మధ్యకాలంలో ఈ వేడి కారణంగా ఈ యొక్క సముద్రం యొక్క ఉపరితలం అనేది పెరిగిపోయింది. సో దాని కారణంగా సౌత్ ఏషియాతో ఈ లింక్ అనేది ఏర్పడటం వల్ల మన నైబర్హుడ్ నుంచి ఈ యొక్క ప్రమాదం అనేది ఎక్కువగా పొంచి ఉండే అవకాశం ఉందన్నమాట. క్లైమేట్ ప్రూఫింగ్ లైవ్స్ అండ్ డ్వెల్లింగ్స్ ఈజ్ ఏ హై ప్రయారిటీ నౌ, a task that warrants a multi-sectorial approach to build steady homes of a suitable design, create a adequate storm shelters, provide accurate early warnings, and ensure financial protection against calamities through insurance for property and assets. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, క్లైమేట్ ప్రూఫింగ్ లైఫ్ అనమాట. అంటే క్లైమేట్కి ఏదైతే అనుకూలంగా కావచ్చు, లేదా క్లైమేట్ మనం వాటర్ ప్రూఫింగ్ అంటే ఏంటి, వాటర్ యొక్క లీక్ అనేది అవ్వకుండా ఉంటాం. అలానే క్లైమేట్ వల్ల జరిగే నష్టం అనేది జరగకుండా లైఫ్స్ కావచ్చు, దాంతోపాటు ప్రాపర్టీ ప్రయారిటీ అనేది దేనికి ఇవ్వాలా, ప్రాధాన్యత ఇవ్వాలంటే జీవితాలకు ఇవ్వాలా. దాంతోపాటు మల్టిపుల్ సెక్టోరియల్ అప్రోచ్ ఉండాలన్నమాట. ఏంటి మనం ఎలా చేయాలా, మన యొక్క గృహాల నిర్మాణం అనేది ఆ యొక్క అంటే విపత్తును ఎదుర్కొనే విధంగా ఉండాలి. దాంతోపాటు ఆ డిజైనింగ్ అలా ఉండాలి. దాంతోపాటు ఎడిక్వేట్ స్ట్రామ్ షెల్టర్స్ అనేవి ఉండాలి. అంటే స్ట్రామ్ షెల్టర్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల్ని అక్కడికి తరలించి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా చేయాలి. దాంతోపాటు ఎర్లీ వార్నింగ్స్ అనేవి ముందే ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి రక్షణ కూడా కల్పించాలన్నమాట. ఎలాగా, ఈ యొక్క కలామిటీస్కి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రాపర్టీ మీద ఇన్సూరెన్స్ చేసే అవకాశం అనేది ఇవ్వాలి. ఎసెట్స్ మీద, ప్రాపర్టీ మీద ఇన్సూరెన్స్ చేసే అవకాశం అనేది ఇవ్వాలి. గవర్నమెంట్స్ మస్ట్ రైజ్ అప్ టు ద ఛాలెంజ్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది దానికి అనుగుణంగా, ఈ సవాలుకు అనుగుణంగా అభివృద్ధి చెందాలా, ఎక్కువగా పెరిగిపోవాలి అని చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు మనకు ఈ యొక్క సైక్లోన్ అనేది కొత్తగా టిసాటి అనే సైక్లోన్ అనేది వచ్చింది. సో ఈ సైక్లోన్ కారణంగా ఏంటంటే లాస్ట్ టైం మనకు నిసర్గలానే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులనే ఉన్నాయి. ఇలాంటి సైక్లోన్ వచ్చినప్పుడు ఈ యొక్క మన భారతదేశం అనేది ఎలా డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎలా వ్యవహరించాలి, దీన్ని ఎలా తప్పించుకోవాలనే దాని గురించి చెప్తున్నారు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే ముందే కనుక్కొని చేయడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా, ఒకవేళ ప్రాణ నష్టం జరగటాన్ని ఆపచ్చు, కానీ ఆస్తి నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో ఆ ఆస్తి నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని దాని యొక్క పద్ధతి మార్చుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిలీట్ అండ్ కంట్రోల్. అంటే డిలీట్ చేయడం అంటే ఏంటి, పూర్తిగా తొలగించడం. కంట్రోల్ అంటే ఏంటి, మళ్ళీ దాన్ని అదుపు చేయటం అనమాట. సో ఇప్పుడు ఏంటి డిలీట్ అండ్ కంట్రోల్ అంటే, మనం ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు ఒక వైద్య విధానాన్ని ఫస్ట్ ప్రవేశపెడతాం. అది ప్రభావవంతమైంది కాదు అంటే దాన్ని పక్కన పడి తొలగించి ఆ స్థానంలో ఇంకో దాన్ని పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇప్పుడు డిలీట్ అండ్ కంట్రోల్ అనమాట. ద ఐసీఎంఆర్ మస్ట్ యాక్సెసెస్ ఎవిడెన్స్ అండ్ బీమ్ వెరీ స్పెసిఫిక్ విత్ రికమెండేషన్స్ అండ్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు ఐసీఎంఆర్ ఏం చేస్తుందంటే ముందు ఎవిడెన్స్, సాక్ష్యాలను అనే వాటిని సేకరిస్తుందన్నమాట. సో దాంతోపాటు రికమెండేషన్స్ అనేవి, స్పెసిఫిక్ రికమెండేషన్స్, ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి సరైనటువంటి యొక్క సలహాలు అనేవి ఇస్తుందన్నమాట. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ హ్యాస్ ఫైనల్లీ డ్రాప్డ్ ఇట్స్ ఎస్పోజల్ of convergent plasma therapy CPT as treatment for moderate COVID-19 in its latest guidelines. అంటే ఇప్పుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఐసీఎంఆర్ ఏదైతే ఉందో ఫైనల్గా ఏం చెప్పింది అంటే ఈ యొక్క మద్దతు అంటే మద్దతును ఉపసంహరించుకుంది. డ్రాప్డ్ ఇట్స్ ఎప్సోజల్ అంటే ఏంటంటే మద్దతును ఉపసంహరించుకుంది అనమాట. దేనికి సంబంధించి, ఈ యొక్క COVID-19 వ్యాధికి సంబంధించి కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ అనేది ప్రభావవంతమైనటువంటి విధానం అనే ఒక మద్దతు నుంచి తొలగించుకుందనమాట. ఆ గైడ్లైన్స్ నుంచి తీసేసింది అనమాట. ఇన్ ఇట్స్ గైడ్లైన్స్ ఆఫ్ April 22 CPT was already on its last leg with the advisory recommending
that it is advisable only in early moderate disease or within 7 days of symptoms. సో ఇప్పుడు ఏప్రిల్ 22వ తారీఖున వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్ అంటే నిర్దేశకాల నియమావళి ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంటే కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ సిపిటి అనేది ఆల్రెడీ తన యొక్క స్థానాన్ని కోల్పోయిందనమాట. తన యొక్క లాస్ట్ లెగ్ అంటే తన యొక్క స్థానాన్ని కోల్పోయిందనమాట. సో దీని ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క సిపిటి అనేది కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అనేది ఎవరికైనా కానీ ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు ఆ కోవిడ్-19 అనేది ఒక మోడరేట్గా ఒక సాధారణ పరిస్థితుల్లో డిసీజ్ ఉన్నప్పుడు లేకపోతే అంటే ఈ యొక్క మనకు సిమ్టమ్స్ కనపడిన వారం రోజుల లోపల మాత్రమే ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది పనిచేస్తుంది. ఆ వ్యాధి తీవ్రత చెందినప్పుడు లేకపోతే ఈ యొక్క 7 రోజులు దాటిన తర్వాత ఈ థెరపీ అనేది పనిచేయదు అని వీళ్ళు చెప్పారనమాట. దీస్ అప్డేట్స్ flow from periodic reviews of medicines and treatment protocol by a task force of doctors and experts of the ICMR. సో ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అనేది ఏంటంటే ఈ యొక్క పీరియాడిక్ రివ్యూ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు రివ్యూ చేస్తూ మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఈ ప్రోటోకాల్ అన్ని పాటించిన తర్వాత ఈ డాక్టర్లు ఎవరైతే ఎక్స్పర్ట్ డాక్టర్లు కావచ్చు ఐసీఎంఆర్ అనేవాళ్ళు చివరికి ఈ నిర్ణయానికి వచ్చారనమాట. ప్రాక్టీసింగ్ డాక్టర్స్ ఆర్ నాట్ లీగల్లీ బౌండ్ టు ఫాలో దీస్ రికమెండేషన్స్ టు ద but are expected to circumscribe their ట్రీట్మెంట్స్ విత్ ఇన్ ద గైడ్ లైన్స్. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ప్రాక్టీసింగ్ డాక్టర్స్ అనేవాళ్ళు లీగల్గా దీన్ని ఒప్పుకోకపోవచ్చు, ఈ యొక్క అంశాన్ని ఒప్పుకోకపోవచ్చు. కానీ వీళ్ళు ఏంటి ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క విధానాన్ని సంబంధించి ఈ యొక్క పరిమితిని కావచ్చు ఈ ట్రీట్మెంట్ సంబంధించి వాళ్ళు విత్ ఇన్ గైడ్ లైన్స్లో చేయడానికి అవకాశం ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ ద ఐసీఎంఆర్ ఇన్ వన్ ఆఫ్ ద డిఫినేటివ్ clinical trials in the world demonstrated that CPT neither saved lives nor improved patient outcomes but was equivocal about it in public. అంటే లాస్ట్ ఇయర్ ఐసీఎంఆర్ దీని గురించి ఒక స్టేట్మెంట్ అనేది చెప్పింది అనమాట. క్లినికల్ ట్రయల్స్లో ఒక స్టేట్మెంట్ అనేది చెప్పింది. ఇది ప్రదర్శించడానికి అంటే ఈ సిపిటి అనేది అంటే ఇక కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ అనేది డెమాన్స్ట్రేట్ అంటే ఏం చెప్పింది ప్రదర్శించింది అంటే ఇది ఎవరి జీవితాలని కాపాడినట్టు కానీ లేకపోతే పేషెంట్ యొక్క పరిస్థితుల్ని అభివృద్ధి మెరుగుపరిచినట్టు కానీ ఎటువంటి కూడా అంటే దీనికి సంబంధించినటువంటి ఈక్వివోకల్ అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి సరి అయినటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఎప్పుడో చెప్పింది ఐసీఎంఆర్ అనేది. దిస్ గేవ్ లేవీ టు సమ్ స్టేట్స్ పర్టికులర్లీ ద ఢిల్లీ గవర్నమెంట్ విచ్ ఓపెన్లీ డిస్వోవ్డ్ ద ఐసీఎంఆర్స్ ఫైండింగ్స్ ఎంకరేజింగ్ సెవరల్ డాక్టర్స్ టు పుట్ ద ఓనర్స్ ఆన్ హెల్ప్లెస్ కేర్ గివర్స్ టు source such a plasma from those who had recovered from the illness. తర్వాత ఈ యొక్క అంశం ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినప్పటికీ కూడా చాలామంది దీన్ని అంటే వెసులుబాటు అంటే వీళ్ళకి కొన్ని రాష్ట్రాలకు వెసులుబాటు అనేది వచ్చిందనమాట. సో ఢిల్లీ గవర్నమెంట్ అనేది పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క ఐసీఎంఆర్ చెప్పిన దాన్ని పక్కన పడేసింది, డిజోవ్డ్ అనమాట, ఒప్పుకోలేదనమాట. సో వీళ్ళు ఇంకా ఏం ఎంకరేజ్ చేశారు, డాక్టర్లు అందరూ కూడా ఈ యొక్క వాళ్ళకి బాధ్యత కల్పించారనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా, హ్యాప్లెస్ అనమాట. అంటే ఈ హ్యాప్లెస్ అంటే ఏంటి, ఈ దురదృష్టకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ ద్వారా ఆ ఇల్నెస్ని తగ్గించడం కోసం వాళ్ళకి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇచ్చారనమాట. ద క్లామర్ ఫర్ ప్లాస్మా హ్యాడ్ బర్త్డ్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఇప్పుడు ఈ యొక్క క్లామర్ అంటే అల్లడి కావచ్చు, గొడవ అనేది ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క దానికై ఏదో ఒక కొత్త ఎకోసిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుందనమాట. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం దేర్ వర్ యాప్స్ డిజైన్ టు connect donors to recipients, an inevitable black market, and if the plasma did not seem to be working, the tendency was to blame the quality of plasma rather than recognize the futility of the treatment. అంటే ఇప్పుడు మనకు దీనికి సంబంధించి ఈ ప్లాస్మా థెరపీకి సంబంధించి కొన్ని యాప్స్ అనేది డిజైన్ చేశారు. దాంట్లో ఎవరైతే ప్లాస్మా రిసిపియంట్స్ ఎవరైతే ఉన్నారో డోనర్స్ యొక్క పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యమైనటువంటి బ్లాక్ మార్కెట్ అనేది పెరిగిపోయింది. ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలంటే మాకు డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలా జరుగుతూ వచ్చిందనమాట. ఎక్కడైనా కానీ ఈ ప్లాస్మా థెరపీలో ఆ ట్రీట్మెంట్ అనేది సరిగా ప్రభావవంతంగా లేకపోతే వాళ్ళు ఏమనేవాళ్ళంటే ప్లాస్మాలో సరైనటువంటి వాడు ఇచ్చిన రోగి కోసం ఎవరైతే ఆ రోగం తగ్గిపోయినటువంటి వ్యక్తి ఇచ్చిన ప్లాస్మా సరైనది కాదు అనేవాళ్లే తప్పితే కానీ ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ఈ యొక్క ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ గురించి ఏదైతే ఈ యొక్క వ్యర్థమైనటువంటి నిరర్థకమైనటువంటి అంటే ఫిటిలిటీ అంటే వ్యర్థమైన నిరర్థకమైనటువంటి ట్రీట్మెంట్ గురించి మాత్రం మాట్లాడేవాళ్ళు కాదు. సో ఆ ప్లాస్మాను తప్పబట్టేవాళ్ళు కానీ ఆ ట్రీట్మెంట్ తప్పబట్టేవాళ్ళు మాత్రం కాదనమాట. Last week, it took a letter by a clutch of concerned public health professionals to India's principal scientific advisor as well as a result from a trial published in the Lancet spanning around 11,000 patients that again found no benefit to demote CPT.
అంటే లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్ సంబంధించినటువంటి ఇండియన్ సైంటిఫిక్ అడ్వైజర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ట్రయల్కి సంబంధించి ఒక 11,000 పేషెంట్ మీద ప్రయోగం చేశారన్నమాట. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాన్ని అనేది ది లెసెంట్ అనే యొక్క సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఈ పబ్లిష్ చేసిన దాంట్లో ఈ ప్లాస్మా థెరపీ వల్ల ఎవరికి ఏ పేషెంట్కి ఉపయోగం లేదు, బెనిఫిట్ అసలు దానివల్ల ఆ యొక్క ట్రీట్మెంట్ వల్ల ఆ రోగానికి ఎటువంటి ప్రభావం అనేది చూపించలేదని చెప్పారనమాట. దీని కారణంగా ఈ సిపిటి యొక్క ప్రభావం అనేది ఇంకా డిమోట్ అంటే దాని యొక్క పరిస్థితి అనేది ఇంకా దిగజారిపోయిందనమాట. Further evidence is emerging that CPT may be contributing to the evolution of a coronavirus mutation that together may have been the final nail in the coffin. సో ఇప్పుడు ఇంకా మనకు ఫర్దర్ ఎవిడెన్స్ ఇంకా ఏం దొరికింది అంటే ఈ సిపిటి కాంట్రిబ్యూషన్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క కరోనా వైరస్ అనేది మ్యుటేషన్ అనమాట. అంటే రూపాంతరం చెందుతూ మార్పు చెందుతూ ఉందన్నమాట. మ్యుటేషన్ అంటే ఆ రూపాంతరం చెందేది కాదు, మార్పు చెందే దాని మీద ఎటువంటి ప్రభావం అనేది చూపట్లేదన్నమాట. సో ఈ యొక్క ఎవిడెన్స్ కారణంగా మన శవపేటిక కెఫిన్ అంటే అండి శవపేటికలో చివరి సీలో కూడా కొట్టేసామంటే అర్థం ఏంటి, పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. అంటే ఈ థెరపీ అనేది పనికిరాని వ్యర్థమైన థెరపీ అనేది ఫైనల్ స్టేట్మెంట్ అనేది వచ్చేసింది అనమాట. However, this is not the end of the road for treatments with a limited scientific basis, finding a mention in the ICMR guidelines. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి మనకు ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ అంటే శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు లేకుండా కొన్ని ట్రీట్మెంట్లు మనం నమ్ముతూ ఉంటాం అనమాట. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేసిందనమాట. హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ ద యాంటీ పారాసిటిక్ డ్రగ్ ఇవర్మెక్టిన్ continue to find a place for the treatment of mild disease despite a specific mention of low certainty of evidence. అంటే ఇప్పుడు మనకైనా చూస్తే ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం మనకు ఫస్ట్ ఈ యొక్క కరోనా వైరస్ వచ్చినప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది అది ఎక్కువగా మలేరియాకు వాడతారు. ఆ మందు కూడా అంటే బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది అనుకున్నారు. నెక్స్ట్ యాంటీ పారాసైట్ డ్రగ్ అనే దాన్ని వాడారు, అది కూడా ప్రభావవంతం అన్నారు. తర్వాత ఎవర్మెక్టిన్ అనే దాన్ని ఆ డ్రగ్ని అనుకున్నారు. సో ఇవన్నీ కూడా ప్రభావం లేని ఎవిడెన్స్ అనేవి దొరికిందనమాట. There is an argument that doctors are battling a disease that has so far defied a predictable treatment regime cannot always observe the necessary clinical equipoise. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క డాక్టర్స్ ఈ యొక్క దానికి సంబంధించినటువంటి వాదనలు అనేవి ఈ డిసీజ్కి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఆ యుద్ధంలో పాల్గొంటున్నారనమాట. సో వీటికి సంబంధించినటువంటి ప్రిడిక్టబుల్ అంటే ముందే అంచనా వేయగలిగే ట్రీట్మెంట్ కావచ్చు ఈ పరిపాలన కాలంలో, లేకపోతే ఎప్పుడూ కూడా నెసరీ క్లినికల్ ఈక్విపోజ్ అనేవి అంటే ఈ యొక్క ఆ క్లినికల్ అంటే ఏంటి, మనకు ఏవైతే ట్రయల్స్ సంబంధించినటువంటి ఈ యొక్క శాస్త్రీయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏవి కూడా ఆ సరితూగే అంశాలు అనేవి ఎప్పుడు దొరకవు అనమాట. Unlike doctors on the front line, a collective of experts such as the ICMR task force has the comfort and the distance to dispassionately access evidence and be very specific with its recommendations. అంటే ఇప్పుడు మన డాక్టర్లు ముందున ఫ్రంట్ లైన్లో ఉండి వాళ్ళు ఇలాంటి డ్రగ్స్ గురించి మాట్లాడటం కన్నా ఐసీఎంఆర్ లాంటి టాస్క్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీటి గురించి ఎక్కువగా పరిశోధన చేయాలి. వీటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు అనేవి పసిగట్టాలి. దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ కూడా చేయాలన్నమాట. పబ్లిసైజింగ్ దీస్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ సర్వ్స్ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్ అబౌట్ ద ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ బీ బెటర్ ప్రిపేర్డ్ యాజ్ అ ఫ్యూచర్ పేషెంట్స్ అండ్ కేర్ గివర్స్. అంటే ఇప్పుడు మనకు ఇలాంటి పబ్లికేషన్స్ అనేవి అంటే ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ప్రభావవంతమైంది, దీంట్లో ఎటువంటి ప్రభావం లేదని అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం ప్రతిసారి వీటిని అంటే పబ్లిష్ చేయడం వల్ల అందరినీ మనం ఏంటంటే విద్యావంతులు చేయడం అనమాట. ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి పబ్లిక్ అందరినీ కూడా దీని మీద అవగాహన పెంచే విధంగా, దాంతోపాటు ఈ యొక్క నేచర్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు రాబోయే కాలం బెటర్గా దాన్ని అభివృద్ధి చేసే విధంగా ఎవరికి పేషెంట్లకి కేర్ గివర్స్కి అవకాశం అంటే వాళ్ళకి ఒక అవగాహన కలిగించే విధంగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. దిస్ విల్ వర్క్ బెటర్ టువర్డ్స్ ఈజింగ్ ద pressure on doctors as well as in improving trust in systems that are designed to offer the best possible expertise. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇలాంటి విధానాలు పనిచేయడం వల్ల డాక్టర్ల మీద ఒత్తిడి తగ్గుతుంది అనమాట. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాం ఈ యొక్క ట్రీట్మెంట్ ప్రభావవంతమైందేనా, దీనివల్ల రోగం తగ్గుద్దా అనే మన యొక్క ఆలోచనలు అనేవి మనకు అంటే డాక్టర్ల మీద ఏమవుతాం ఆ క్వశ్చన్లు ఎక్కువ వేస్తాం, వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తాం. మనం ఈ యొక్క ఐసీఎంఆర్ కావచ్చు వీళ్ళందరూ పబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది, దానివల్ల డాక్టర్ల మీద ఒత్తిడి తగ్గుతుంది అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క ప్రెజర్ తగ్గడం వల్ల ఈ యొక్క నమ్మకం అనేది పెరిగి ట్రీట్మెంట్ మీద నమ్మకం పెరుగుతుంది. దాంతోపాటు బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్టైజ్ అంటే ఏవైతే నైపుణ్యం సామర్థ్యం మంచి ఎక్స్పర్టైజ్ అంటే మంచి నైపుణ్యం సామర్థ్యం
కలిగినటువంటి అంశాలు అనేవి చివరికి బయటపడతాయి అనమాట. దాని కారణంగా ఏమవుతుంది, ఈ యొక్క ట్రీట్మెంట్లో ప్రభావవంతంగా ఉండి రోగిలోని మానసికమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దృఢంగా తయారవుద్ది అనమాట. అంటే ట్రీట్మెంట్ మీద నమ్మకం పెరిగి రోగి మానసికంగా దృఢంగా తయారవుతాడు అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ అనేది అంత ప్రభావవంతమైన థెరపీ కాదు. ఫస్ట్ మనకి కోవిడ్ వచ్చిన టైంలో మన భారతదేశంలో ఆ థెరపీని ఎక్కువగా వాడారు, ఢిల్లీలో ముఖ్యంగా వాడారనమాట. సో అలాంటి థెరపీ అంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం సాక్ష్యాలతో సహా అది సరైనటువంటి ట్రీట్మెంట్ కాదని ప్రూఫ్ అనేది దొరికిందనమాట. సో ఇదే కాకుండా ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒకటి, తర్వాత యాంటీవైరల్ డ్రగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడా ఈ యొక్క ఐసీఎంఆర్ లాంటి ఎక్స్పర్టైజ్ డిపార్ట్మెంట్ అనేవి డాక్టర్లు కాకుండా వాళ్ళు ముందుకు వచ్చి వాటిలో వాళ్ళ యొక్క జర్నల్స్లో పబ్లిష్ చేయాలి, ఇది ప్రభావవంతమైందా కాదా అనేది. దీనివల్ల రోగులకు కావచ్చు, లేకపోతే ఆ రోగులకు సంబంధించినటువంటి ఎవరైతే కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొంతవరకు వాళ్ళకి అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోగి యొక్క మానసిక స్థితి కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇవేండి ఈరోజు నా హిందూ నటు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉండదు అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.